హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విత్ జావా అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది చూద్దాం. సో ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉన్నదానికి మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సో ఫస్ట్ సెక్షన్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింకింగ్ అని చెప్పి యూనిట్ 1లో 2 చాప్టర్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింకింగ్ అండ్ ఇన్హెరిటెన్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింకింగ్లో మనకి జనరల్గా నార్మల్ థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో థియరీ క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఫస్ట్ క్లాసెస్ అండ్ ఇన్స్టాన్సెస్ అండ్ హైరార్కీస్, ఇన్హెరిటెన్సెస్, మెథడ్ బైండింగ్, ఓవర్ రైడింగ్. సో ఇక్కడ మొత్తం కలిపి మనకు వచ్చే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అనేది యూనిట్ 1లో ఫస్ట్ చాప్టర్ నుంచి మనం గెస్ చేసే ఫస్ట్ క్వశ్చన్. అండ్ ద సెకండ్ వన్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ ఫర్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ డేటా టైప్స్, వేరియబుల్స్, ఎరేస్, ఆపరేటర్స్. ఇందులో ఏదైనా ఒకటి ఎస్ఏ క్వశ్చన్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో డేటా టైప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వేరియబుల్స్ చాలా ఇంపార్టెంట్. అలానే ఎరేస్, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎరేస్ ఉన్నాయి, ఆ ఎరేస్లో మనకి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఎస్ఏ క్వశ్చన్లో ఏబీ పార్ట్స్లో ఒక పార్ట్ కింద అడిగే ఛాన్సెస్ ఉంది. ఆపరేటర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇందులో ఇన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్న బాగా హై ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని చెప్తాను. అవేంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ క్వశ్చన్ ఒకటి, కంట్రోల్ స్ట్రక్చర్స్ ఒకటి, కంట్రోల్ స్ట్రక్చర్స్ తర్వాత స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఒకటి. ఈ మూడు చాలా హై ఇంపార్టెంట్. అండ్ ఇందులో సెక్షన్ ఏలో షార్ట్ ఆన్సర్స్కి వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్ నుంచి మనకి షార్ట్ ఆన్సర్స్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఎస్ఏకి వచ్చేసరికి ఇందులో ఏబీ పార్ట్స్ కింద కానీ లేదు డైరెక్ట్గా సింగిల్ క్వశ్చన్స్ కింద కానీ ఇప్పుడు నేను చెప్పిన హై ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం కవర్ అవ్వచ్చు. అండ్ సెకండ్ చాప్టర్ చూడండి, ఒకవేళ మీకు ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తే అందులో బీ పార్ట్ కింద మనకి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ కూడా మనకి ఒక డైరెక్ట్ క్వశ్చన్ కింద అడిగే ఛాన్స్ ఉంది అండ్ 2 పార్ట్స్లో 1 పార్ట్ కింద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్హెరిటెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ అంటారు. సో అప్పుడు ఇన్హెరిటెన్స్ రాసిన తర్వాత అందులో ఉన్న మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్, సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్హెరిటెన్స్ టైప్ని డయాగ్రామెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు విత్ ఎగ్జాంపుల్ అని కనుక మెన్షన్ చేస్తే దానికి మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాయాల్సి ఉంటుంది. అలానే ఈ చాప్టర్లో మీరు అబ్జర్వ్ చేస్తే సూపర్, ఫైనల్ అని 2 కీవర్డ్స్ ఉన్నాయి. ఆ 2 కీవర్డ్స్ కూడా మనకి షార్ట్ ఆన్సర్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో డైరెక్ట్గా సూపర్ కీవర్డ్ అని కానీ లేదు ఫైనల్ అని కీవర్డ్ అని మెన్షన్ చేస్తే మనకి షార్ట్ ఆన్సర్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. అలానే మెథడ్ ఓవర్ రైడింగ్ కూడా ఫర్ షార్ట్ ఆన్సర్స్కి ఇంపార్టెంట్ కింద రావచ్చు. లేదు మనకి ఏదైనా ఒక ఎస్ఏ క్వశ్చన్స్లో ఒక పార్ట్ కింద మెథడ్ ఓవర్ రైడింగ్కి విత్ ఎగ్జాంపుల్తో మనకి అడిగే ఛాన్స్ ఉంది. సో ఇలా యూనిట్ 1 నుంచి మనకి ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అందులో మాకంత టైం లేదు, ఇప్పుడే కొంచెం 2-3 క్వశ్చన్స్ చదవాలి అంటే ఎవ్వరు కంట్రోల్ స్ట్రక్చర్స్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్, ఇన్హెరిటెన్స్ క్వశ్చన్ మిస్ అవ్వద్దు. ఆ 3 కంపల్సరీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ సెకండ్ యూనిట్కి వచ్చేసరికి ప్యాకేజెస్. ఇక్కడ డైరెక్ట్ ప్యాకేజెస్ మీద క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ప్యాకేజ్ అండ్ హౌ టు క్రియేట్ ఏ ప్యాకేజ్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఆర్ దేర్ ఇన్ జావా. సో ఇలా మనకి 3 టైప్స్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. వాట్ ఈజ్ ప్యాకేజ్ అంటే మీరు డెఫినేషన్ ఆఫ్ ప్యాకేజ్ రాసి ఒక సింపుల్ సింటాక్స్ రాస్తే సరిపోతుంది. హౌ టు క్రియేట్ ఎ ప్యాకేజ్ అంటే మనకి యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ అండ్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ ఉంటాయి. బట్ క్రియేషన్ అనేది మనం యూజర్ డిఫైన్కే చేస్తాం, ప్రీ డిఫైన్కి చెయ్యం. సో యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ క్రియేషన్కి సంబంధించిన సింటాక్స్ విత్ ఎగ్జాంపుల్ మెన్షన్ చేయాలి. సో హౌ టు యూజ్ ప్యాకేజెస్ అంటే మీరు 2 యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే యూజర్ డిఫైన్ అండ్ ప్రీ డిఫైన్ 2 మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలానే స్ట్రీమ్ బేస్డ్, ద స్ట్రీమ్, క్లాస్ బైట్ స్ట్రీమ్ అండ్ క్యారెక్టర్ స్ట్రీమ్, రీడింగ్ కన్సోల్, ఇన్పుట్ అండ్ రైట్ కన్సోల్, అవుట్పుట్, ఫైల్ క్లాస్, రీడింగ్స్ అండ్ రైటింగ్ ఫైల్స్. సో ఫైల్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్ట్రీమింగ్స్ నుంచి, సో స్ట్రీమ్ అనగానే ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్సే జనరల్గా మనకి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. అండ్ ఫైల్స్ నుంచి హౌ టు క్రియేట్ ఏ ఫైల్, వాట్ ఈజ్ ఎ ఫైల్. సో అలా మనకి రైటింగ్ కానీ రీడింగ్ కానీ అడిగే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ నుంచి మనకి అడిగే క్వశ్చన్స్. సో నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ నుంచి రఫ్గా ఒక 5 క్వశ్చన్స్ గ్యాదర్ చేసామనుకోండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది డైరెక్ట్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్. అంటే వాట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వీఆర్ దేర్ ఇన్ జావా. సో అలా మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి సంబంధించి హౌ టు హ్యాండిల్
ఎర్రర్స్, హౌ టు హ్యాండిల్ ఎక్సెప్షన్స్. సో మనకి ప్రీ డిఫైన్ ఎక్సెప్షన్స్ అండ్ యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ 2 టైప్స్లో మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ డైరెక్ట్ క్వశ్చన్. అండ్ సమ్ టైమ్స్ షార్ట్ ఆన్సర్స్లో మల్టిపుల్ క్యాచ్ క్లాజెస్ అండ్ ట్రై అండ్ క్యాచ్ గురించి మనకి డైరెక్ట్ షార్ట్ ఆన్సర్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే మల్టీ థ్రెడ్డింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ యూనిట్ నుంచి మనం 2 క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు, హై ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ థ్రెడ్డింగ్. సో థ్రెడ్డింగ్లో మళ్ళీ టూ టైప్స్ ఆఫ్ థ్రెడ్ క్రియేషన్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్లో ఏదైనా మనకి ఇచ్చే ఛాన్స్ ఉంది. అలానే ఇందులో సింక్రనైజ్డ్ థ్రెడ్స్, ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఇస్తే ఎస్ఏ క్వశ్చన్స్లో పార్ట్స్ కింద వచ్చే ఛాన్స్ ఉంది, లేదు షార్ట్ ఆన్సర్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మీరు డైరెక్ట్గా హై ఇంపార్టెంట్గా ఎస్ఏ క్వశ్చన్ అయితే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ థ్రెడ్డింగ్. నెక్స్ట్ 4th యూనిట్కి వచ్చేసరికి ద కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇంటర్ఫేసెస్ అంటే ఇన్హెరిటెన్స్కి కనెక్షన్ కింద మనం ఇంటర్ఫేసెస్ యూస్ చేస్తాం. సో ఇంటర్ఫేసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎరే లిస్ట్, లింక్డ్ లిస్ట్, హ్యాష్ సెట్, ట్రీ సెట్, ప్రయారిటీ క్యూ ఇవంతా కూడా మనకి జావా కలెక్షన్స్ టాపిక్లో మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇలా ఇవన్నిటిలో మనకి హైలీ ఇంపార్టెంట్ అంటే హ్యాషింగ్, హ్యాష్ సెట్, ట్రీ సెట్, ప్రయారిటీ క్యూస్ ఇవన్నీ కూడా మనకి హై ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద ఈ యూనిట్ నుంచి కవర్ చేసుకోవచ్చు. అలానే హ్యాష్ టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఈ యూనిట్ నుంచి. సో మెయిన్ క్వశ్చన్స్ ఇంటర్ఫేసెస్, లింక్డ్ లిస్ట్, హ్యాష్ సెట్, ట్రీ సెట్, ప్రయారిటీ క్యూ, హ్యాష్ టేబుల్. సో ఎవరైతే లాస్ట్ మినిట్లో మేము ప్రిపేర్ అవుతున్నాం, అంత టైం లేదు అనుకుంటే ఈ యూనిట్లో కొంచెం క్వశ్చన్స్ తగ్గించుకోండి. ఎందుకంటే బాగా గెస్ చేసే క్వశ్చన్స్ ఇందులో అయితే లేవు, అన్నీ ఇంపార్టెంటే యూనిట్ 4 నుంచి. సో కొంచెం ఈ యూనిట్ని స్కిప్ చేసి ఫస్ట్ రిమైనింగ్ యూనిట్స్ అన్ని కవర్ చేయండి. యూనిట్ 5కి వచ్చేసరికి GUI ప్రోగ్రామింగ్లో AWT ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ MVC ఆర్కిటెక్చర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ గ్రిడ్ బ్యాగ్ లేఅవుట్ ఒకటి, ఈవెంట్ హ్యాండ్లింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆ క్వశ్చన్ కంప్లీట్ చేసుకోండి. ఈవెంట్ హ్యాండ్లింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ యూనిట్ 5. సో ఫస్ట్ ఎప్పుడు కూడా మనం 1, 2, 3 చాప్టర్స్ 1, 2, 3 యూనిట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. యూనిట్ 4 and 5 నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు అనుకుంటే 1, 2, 3 క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ మనం కంప్లీట్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారో ఎగ్జామ్. థ్యాంక్ యూ.